హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అవతార్ లక్ష్మీ నరసింహస్వామి సినిమా చూసిన తర్వాత నాకు కూడా లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవాలనిపించిందండి. అందుకే మా ఊరు దగ్గరలో ఉన్న అంతర్వేది వెళ్దామని చెప్పి ప్రిపేర్ అయిపోయాను. ఇప్పుడు బయలుదేరండి. పాలకొల్లు ఉన్నాను ప్రజెంట్. పాలకొల్లు నుంచి అంతర్వేది 38 కిలోమీటర్లు అండి. ఇప్పుడు ఈ జంక్షన్ కనిపిస్తుంది కదండి, ఈ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే కనుక చించినాడు బ్రిడ్జ్ వస్తుందండి. ఇలాగెళ్తే మనకి అంతర్వేది కొంచెం లాంగ్ అవుద్ది. మనం అంతర్వేదికి ట్రైన్లో రావాలంటే కనుక మనకి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చండి నర్సాపూర్ రైల్వే స్టేషను. నర్సాపూర్ రైల్వే స్టేషన్ నుంచి మనకి దగ్గరండి. నెక్స్ట్ వచ్చి మనకి ఇప్పుడు ఎంట్రన్స్లో నర్సాపూర్కి ఎంట్రన్స్లో ఒక ఆర్చ్ ఒకటి కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్. ఆ ఆర్చ్ లోపల నుంచి వెళ్తే కనుక మనకి వశిష్ఠ గోదావరి తగులుతుందండి. ఇదేనండి నర్సాపురం వశిష్ఠ గోదావరి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది రైట్ సైడ్ ఏమో నర్సాపురం అండి, గోదావరికి అవతల పక్క లెఫ్ట్ సైడ్ ఏమో అండి అది సెకండేటిపల్లి రేవ్ అండి. నర్సాపూర్ నుంచి అంతర్వేది 17 కిలోమీటర్లు ఉంటుంది. వైఎస్ సెకండేటిపల్లి పంటి మించి అండి. ఇప్పుడు అది పంట ఎలా ఎక్కాలంటే చూద్దామండి. ఇప్పుడు ఇదే పంటి అండి, నర్సాపురం రేవ్ అండి. ఇది నర్సాపురం రేవ్లో మనం టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు టికెట్ ఎలాగంటే ఒక పర్సన్కి 20 రూపాయలు. అదే మనం బండితో పాటు అంటే 35 రూపాయలు అండి. బండికి ఒక మనిషికి కలిపి 35 రూపాయలు. నర్సాపూర్ నుంచి సెకండేటిపల్లికి డైరెక్ట్గా రోడ్డు అనేది లేదండి. యువతల నుంచి అవతలకి వెళ్ళాలన్నా, అవతల నుంచి యువతలకి వెళ్ళాలన్నా ఇక్కడ ప్రజలందరూ ఈ పంటిలను వాడతారు. ఈ పంటలు ఏంటంటే బండ్లే కాకుండా కార్లు కూడా యువతల నుంచి అవతలకి తీసుకెళ్తాయండి. నర్సాపూర్ నుంచి ఇటు అంతర్వేది నెక్స్ట్ రాజోలు అమలాపురం వెళ్ళాలంటే ఇక్కడ పంట ఎక్కండి. పంట నుంచి అవతల సెకండేటిపల్లి రేవు బస్ స్టాండ్ ఉంటుందండి. అక్కడ దిగితే అక్కడి నుంచి బస్సులు అన్నీ ఉంటాయండి. నెక్స్ట్ సెకండేటిపల్లి అటు నుంచి మనకి నర్సాపూర్ రావాలంటే కనుక ఇక్కడ నర్సాపూర్ సిటీ కదండి, ఇక్కడ ఎక్కువ కాలేజీలు, స్కూళ్ళు, నెక్స్ట్ వచ్చి హాస్పిటల్స్, రైల్వే స్టేషన్ అన్నీ ఉన్నాయి కాబట్టి అవతల నుంచి అందరూ కూడా యువతలకి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ పంటలు మాత్రం బాగా వాడతారండి ఇక్కడ. నర్సాపూర్కి ఈ పంట అనేది ఫేమస్ అండి. ఈ పంట ఒక్కసారి ఇక్కడ స్టార్ట్ అయ్యి అవతలకి వెళ్ళిందంటే దగ్గరగా 150 నుంచి 200 మందిని తీసుకెళ్తుందండి. మళ్ళీ అవతల నుంచి అవతలకి వస్తే కనుక దగ్గర నుంచి 150 నుంచి 200 మందిని అవతల నుంచి అవతలు తీసుకొస్తుంది. ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు వీళ్ళందరూ ఎక్కువగా వాడుతుంటారు. అవతల దిగిన వెంటనే సెకండేటిపల్లి బస్ స్టాండ్ అండి ఇది. అదేండి మన సెకండేటిపల్లి రేవు బస్ స్టాండ్. ఇక్కడ నుంచి అమలాపురం, రాజోలు, అంతర్వేది కూడా బస్సులు ఉంటాయి. సెకండేటిపల్లి నుంచి మనకి అంబేద్కర్ కోనసీమ జిల్లా స్టార్ట్ అండి. కోనసీమ అంటే మీ అందరూ తెలియదేం కాదు, ఎక్కడో కేరళ అంటారు కానీ మన దగ్గరలోనే మంచి కేరళ ఉందండి. చూసారు కదా ఎంత పచ్చగా కొబ్బరి చెట్లతో పిల్లకాయలతో ఎలా ఉందో చూసారు. ఇల్లులు చూడ ఒకటి మండువా ఇల్లులు, నెక్స్ట్ వచ్చి కొబ్బరి తోటలు ఇల్లులు ఉంటాయండి. ఇంటికి చూడండి ఎంత దూరం గ్యాప్ ఉందో. చాలా అందంగా ఉంటుందండి మన కోనసీమ. సెకండేటిపల్లి రేవు నుంచి అంతర్వేది దారిలో కనిపించిందండి ఈ రాజుగారి బంగ్లా అండి. ఇది సెకండేటిపల్లి ఊర్లో ఉందండి. చూడండి ఎంత బాగుందో. చూడగానే మీకు కూడా చూపించాలనిపించింది, అందుకే వీడియో తీసాను. ఒకసారి చూడండి ఎలా ఉందో. బంగ్లా ఎదురుగానే మన గోదావరి ఉందండి. గోదావరిని ఆనుకొని ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉందండి. ఈ గెస్ట్ హౌస్ ప్రైవేట్ గెస్ట్ హౌస్ అంట. ఈ లోపలికి అందరికీ ఎంట్రీ ఉండదు. తెలిసిన వాళ్ళు అంటే వాళ్ళు బట్టి నేను లోపలికి వెళ్ళి చూసాను, మీ అందరికి చూపిద్దామని చెప్పేసి వీడియో తీసాను అనమాట. ఎంత బాగుందో చూడండి. సెకండేటిపల్లి ఊరు దాటిన తర్వాత ఒక బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే అంతర్వేది 11 కిలోమీటర్లు అండి. ఇదే రోడ్లో రైట్ సైడ్ స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట. డైరెక్ట్ మన గుడి దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ రోడ్డు. ఈ రోడ్డు అండి ఎంత బాగుందో. రోడ్డు పక్కన రైలు చెరువులు పక్కన గోదావరి అండి. అంతే ఎంట్రన్స్లో ఇది ఒక కాలువ అండి. ఈ కాలువ వెళ్ళి డైరెక్ట్గా గోదావరిలోకి వెళ్తుంది. ఈ గోదావరి వెళ్ళి డైరెక్ట్గా అంతర్వేది సముద్రంలోకి వెళ్తుందండి. తెలుసు కదండి అంతర్వేది సముద్రం ఎంత ఫేమస్, అన్నచెల్లి కొట్టు కూడా అంత ఫేమస్ ఇక్కడ.
అంతర్వేది వచ్చేసామండి. ఇదే అంతర్వేది నరసింహస్వామి వారి గుడి అండి. గుడికి 4 పక్కల 4 గోపురాలు ఉంటాయండి. పిచ్చి చిన్న షెడ్ ఏమో అంతర్వేది పాత రథం కాలిపోయింది కదండి, దాని షెడ్. ఇదేమో కొత్త రథం షెడ్ అండి ఇది. స్వామి దర్శనం అయిపోయిందండి. అయిపోయి బయటికి రాగానే బయట మనకి మండపం కనిపిస్తుంది. ఈ మండపంలో స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దేవస్థానంలో ప్రతిరోజు సుదర్శన హోమం జరుగుతుందండి. అంతర్వేది నరసింహస్వామి గుడికి అండి మనకి ఈస్ట్ గోదావరి నుంచి రావాలంటే కనుక దగ్గరలో రైల్వే స్టేషన్ రాజమండ్రి రైల్వే స్టేషన్ అండి. రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే అమలాపురం రాజోలు బస్సులు దొరుకుతాయి. అమలాపురం రాజోలు వస్తే అక్కడ నుంచి అంతర్వేది బస్సులు ఆటోలు దొరుకుతాయండి. అక్కడి నుంచి డైరెక్ట్గా రావచ్చు. ఇప్పుడు మనం వెస్ట్ గోదావరి నుంచి ట్రైన్లో రావాలంటే దగ్గరలో రైల్వే స్టేషన్లో నరసాపురం పాలకొల్లు అండి. నరసాపురం రైల్వే స్టేషన్కి వస్తే అక్కడ నుంచి ఆటోలు పట్టుకొని పంటికి వెళ్ళి నరసాపురం పంటి రేవుకి వెళ్ళాలి. నరసాపురం పంటి రేవు నుంచి పంటి దాటి అక్కడ నుంచి మనకి సెకండేపల్లి బస్ స్టాండ్ నుంచి బస్సులు దొరుకుతాయి అంతర్వేదికి, అలా వెళ్ళొచ్చు. లేదంటే కనుక మన పాలకొల్లు రైల్వే స్టేషన్ దిగితే పాలకొల్లు బస్ స్టాండ్కి వెళ్ళాలండి. అక్కడి నుంచి మనకి రాజోలు బస్సులు దొరుకుతాయి. రాజోలు నుంచి అంతర్వేది బస్సులు లేదా ఆటోలు దొరుకుతాయండి. ఇలా కూడా రావచ్చు. అంతర్వేదిలోనండి ప్రతిరోజు నిత్యాన్నదానం కార్యక్రమం జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ అన్నదానంలో ఒక స్పెషల్ ఉందండి. అదేంటంటే ఇక్కడ అన్నదానంలో బూరి పెడతారండి. అంతలో బోటింగ్ కూడా ఉందండి. ఆ బోటింగ్ ఎలాగంటే గోదావరి నుంచి సముద్రంకి అన్నచెల్లు కొట్టు అంటారు కదా, గోదావరి సముద్ర సంగమం అక్కడికి తీసుకెళ్తారు. అది ఎలా వెళ్ళాలంటే ఇక్కడ వశిష్ఠ ఆశ్రమం ఒకటి ఉందండి. ఆ ఆశ్రమం పక్క నుంచి రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు చివరికి వెళ్తే అక్కడ మనకి గోదావరి వస్తుంది. ఆ గోదావరి దగ్గర నుంచి మనకి బోటింగ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ అంతర్వేది అట్రాక్షన్ ఏంటంటే లైట్ హౌస్ అండి. ఈ లైట్ హౌస్ మనం పైకి కూడా ఎక్కొచ్చు.
అది కూడా ఎలాగంటే టైం టు టైం ఉంటుంది, అది టైమ్స్ తెలుసుకొని వెళ్ళండి. మనకి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో 2 బీచ్లు బాగా ఫేమస్ అండి. తెలిసే ఉంటుంది మీకు. పేరుపాలెం బీచ్ మన వెస్ట్ గోదావరిలో ఉంది, అది ఫేమస్. దాని తర్వాత మన అంతర్వేది బీచ్ కూడా ఫేమస్ అండి. ఇదే అన్నాచెల్లెలు కొట్టండి. అంతర్వేదిలో ఈ ప్లేస్ కూడా బాగా ఫేమస్, అలాగే చాలా డేంజర్ కూడా. ఏంటంటారా, సముద్రము గోదావరి 2 సంగమిస్తాయండి ఇక్కడ. అంటే 2 ఒక దాంట్లో కలిస్తాయి. గోదావరి వచ్చి సముద్రంలో మిక్స్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఎక్కువగా సుడులు ఇక్కడ తిరుగుతూ ఉంటే, నెక్స్ట్ అలలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయండి. ఇక్కడ స్నానాలు ఇక్కడ చేయడం కొంచెం డేంజర్. నెక్స్ట్ వచ్చి మీరు సరిగ్గా గమనిస్తే ఈ సముద్రం వైపేమో మనకి అలలు వస్తాయి, గోదావరి వైపేమో మనకేమో ప్లెయిన్గా ఉంటుంది. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.